నువ్వు మనిషివి కాదు తెలుసా? అదేంటి పార్వతి అలా అంటావు? అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు సాదాసీదా మనిషివి కాదంటున్నాను. ఏదైనా సరే గుణం పట్టు పడతావు. పొద్దు పొద్దున్నే పొగుడుతున్నావేంటి పార్వతి? నాతో ఏమైనా పని పడిందా? అయ్యో, నువ్వన్నట్టుగానే ఆద్య పని పట్టేశావంటున్నాను వదినా. ఎలాగో. ఎలా అని మళ్ళీ నువ్వే అడిగితే చోద్యంగా ఉన్నట్టు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆద్య మెళ్ళో తాళి తెంచేస్తానన్నావు, తెంచేశావు. అంటే నేనిప్పుడే చూశాను, ఆద్య మెళ్ళో తాళి లేదు. ఏదైనా నీ పట్టుదలే వదినా. పద్మా, ఏంటి నువ్వు చేసిన పని? నిన్ను నన్ను కొడతారేంటండి? ఇంకెవరిని కొట్టలేక. క్షమించండి బావగారు, మీ ముందే మీ చెల్లెలు మీద చేసుకున్నాను. ఏమనుకోకండి. నువ్వు కొట్టకపోయినా అన్నయ్య కొట్టేవాడు బావా. ఏమైంది? పద్మని ఎందుకు కొట్టారు? అది ఆద్య మెళ్ళో తాళి లేదక్క, పద్మోదనే తీసేసింది. కొత్తదంటే దీన్ని? నా మనోడు బతికుండగానే ఆద్యమేళ్ళలో తాళి తెంచేసింది ఇది. అసలు దీన్నేమనాలి? వదిన మాట నిలబెట్టుకుంది. నీ పళ్ళు రాళ్ళు కొడతాను కొత్త పలికావంటే. నన్నంటారేంటి? తెంచింది మీ అక్క అయితే. ఏ ఆపు ఆపు! అదేమైనా మామిడికాయ చెట్టెక్కి తెంపడానికి? మెడలో ఉండే తాళి.